బ్రేకింగ్ న్యూస్. మాజీ డీఎస్పీ నళినికి అండగా ఉంటామంటూ ప్రభుత్వం ప్రకటించింది. నళిని ఆవేదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం ఆదేశాలతో నళిని ఇంటికి వెళ్లారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు నళిని టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారన్నారు. ప్రస్తుతం ఆయుర్వేద మందులు వాడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగుపడుతుందంటూ కలెక్టర్ వెల్లడిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితులు, ఆమె ఆవేదనను తెలుసుకోవాలంటూ ముఖ్యమంత్రి తనను ఆదేశించారంటూ కలెక్టర్ చెప్తున్నారు. నళినికి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కలెక్టర్ వెల్లడించారు. ఆమె వైద్య ఖర్చులు, అంతకుముందు అయిన ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందంటూ కలెక్టర్ ప్రకటించారు. ఇక నళినికి రావాల్సిన బెనిఫిట్స్ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారంటూ కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే నళిని అంశం మరొకసారి హైలైట్ అవుతోంది. చావు బతుకుల్లో నళిని ఉన్నట్టుగా నిన్నంతా కూడా వార్తలు వచ్చాయి. ఇక తన జీవితం ముగియబోతుందంటూ మాజీ డీఎస్పీ నళిని సంచలన లేఖ రాశారు. ఇక తెలంగాణ ఉద్యమం కోసం తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నళిని తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇదేనా మరణ వాంగ్మూలం అంటూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ బహిరంగ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తన అనారోగ్యం, రాజకీయ నిర్లక్ష్యం, చివరి కోరికలను వివరిస్తూ ఆమె ఆ లేఖను పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా రొమటాయిడ్ అర్థరైటిస్తో తీవ్రంగా బాధపడుతున్నానని, తన జీవితం ముగింపు దశకు చేరుకుందంటూ నళిని ఆ లేఖలో ఆవేదన చెందారు. సహాయం కోసం ముఖ్యమంత్రికి పెట్టుకున్న దరఖాస్తు బుట్ట దాఖలైందంటూ ఆ లేఖలో చెప్పారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు తనను గౌరవించలేదని, తాను చనిపోయాక తన పేరును ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దంటూ ఆమె ఆ లేఖలో స్పష్టంగా కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలవలేకపోయాననే ఆవేదన కూడా ఆమె పంచుకున్నారు. తన మరణం తర్వాత అయినా తన లక్ష్య సాధన కోసం ప్రధాని ఏదైనా చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తాను స్థాపించిన వేదామృతం ట్రస్ట్కు సహాయం అందించాలన్నారు. వచ్చే జన్మలో మోక్షం కోసం ప్రయత్నిస్తానంటూ భావోద్వేగపూరితమైనటువంటి అలాగే వేదాంత ధోరణిలో ఆమె పోస్ట్ పెట్టారు. సో 2010లో ఆమె భువనగిరి డీఎస్పీగా పనిచేసిన టైంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ తన పదవికి రాజీనామా చేయడం అప్పట్లో పెద్ద సంచలనం. అది ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్నతమైన పోలీస్ పదవిని కూడా త్యాగం చేసి ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరైన గుర్తింపు దక్కలేదని గతంలో చాలా మార్లు ఆవేదన చెందారు. సో నళిని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె ఆరోగ్య పరిస్థితి, ఆవేదనపై నెటిజన్లు కూడా స్పందించారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె ఆరోగ్యంపై స్పందించారు. వెంటనే కలెక్టర్ హనుమంతరావును పురమాయించారు. కలెక్టర్ హనుమంతరావు వెంటనే నళిని ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి అలాగే పూర్తి వివరాలను ఆరా తీశారు. ఒకసారి కలెక్టర్ హనుమంతరావు నళిని చేరుకొని ఆమెను విచారిస్తున్న దృశ్యాలు ఒకసారి చూద్దాం. తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్. ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏది ఉన్నా టేక్ కేర్ అనేది ఒకటి. లెట్ మీ కంప్లీట్ అంటే ఇంతకుముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి కానీ ఆయన తెలియదు. సేపటిగా ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారికి కూడా ఉంటాం. మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం, ఫైల్స్ రకరకాలు ఉంటాయి. మనకి తెలుసు సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే, అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్. వినండి, మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స, అది ఏ రకమైన చికిత్స కావచ్చు, దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో 100% ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకోవటం. తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు. అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి, తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు, అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇన్సూరెన్సెస్, వీటిల్లో మీ తెలియదు కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫెయిర్ గా ఉన్నారు, పాజిటివ్ మోడ్ లో ఉన్నారు. మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్, మీరన్న పాయింట్ కరెక్ట్, డిటీరియేట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని
ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తా అని కూడా చెప్పని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్, మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వారు వెళ్లాలనుకుంటున్నారు. తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు, వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది, దాని గురించి వారు అడగడం జరిగింది. ఇది డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు, ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇవన్నీ. వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్, వారి కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో. కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం, యోగా మీద, ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు. పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు. వారే చెప్తున్నారు, మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నారని చెప్పగలిగారు. త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం, ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాజీ డీఎస్పీ నళిని తన ఆరోగ్య పరిస్థితిపై రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. నళిని ఆవేదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే స్థానిక కలెక్టర్ హనుమంతరావును ఆమె ఇంటికి పంపించారు. సీఎం ఆదేశాలతో నళిని ఇంటికి వెళ్లారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు నళిని టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయుర్వేద మందులు వాడుతున్నారని, ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఇక ఆమె ఆరోగ్య పరిస్థితుల్లో ఆమె ఆవేదనను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుందని, సీఎం తనను ఆమె ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలను కనుక్కోమన్నట్టుగా కలెక్టర్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఆమె వైద్య ఖర్చులను, అలాగే ఆమెకు కావాల్సినటువంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే అంతకుముందు అయిన ఖర్చును కూడా భరిస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక తన బెనిఫిట్స్ సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా కలెక్టర్ హనుమంతరావు వెల్లడించిన పరిస్థితి. రైట్, మొత్తం మీద నళిని వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. అన్ని విషయాల పట్ల ఆమె గురించి సానుకూలంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. మా కొలీగ్ రమేష్ జాయిన్ అవుతున్నారు, సీనియర్ కొలీగ్ రమేష్. ముఖ్యంగా కలెక్టర్ హనుమంతరావు మాజీ డీఎస్పీ, తెలంగాణ ఉద్యమకారిణి అయినటువంటి నళిని ఇంటికి వెళ్ళడం ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలన్నీ కూడా వెల్లడించినట్టుగా అర్థమవుతుంది. సో ఆమె ఎట్లా రియాక్ట్ అయ్యారు, అలాగే ప్రభుత్వం కూడా ఎట్లాంటి ఆమెకు బెనిఫిట్ చేసే అంశాల పరంగా ప్రభుత్వం ఎలా చొరవ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది? సీఎం ఆదేశాల మేరకు కొద్దిసేపటినే యాదాద్రి హనుమంతరావు భువనగిరిలో ఉన్నటువంటి మాజీ డీఎస్పీ నళిని నివాసానికి వెళ్ళడం జరిగింది. ఆమెతో దాదాపు ఒక అరగంట సేపు కూడా మాట్లాడడం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆరాయడం సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. అన్ని విధాల అండగా ప్రభుత్వం ఉంటుందని కూడా చెప్పినట్లు కూడా ఆమెకు తెలియజేయడం జరిగింది. అయితే ఆమె నిన్ననే పోస్ట్ చేసింది తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆసుపత్రి ఖర్చులకు కూడా వెళ్ళలేనని కూడా పెట్టడం జరిగింది. అయితే మొత్తం ఆసుపత్రి ఖర్చులు కానీ, అంతకుముందు అయినటువంటి ఖర్చులను కానీ ప్రభుత్వమే భరిస్తుందని కూడా కలెక్టర్ ఆమెతో చెప్పడం జరిగింది. అదేవిధంగా నళినికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఆమె గత కొన్ని రోజుల నుంచి కూడా, గతంలో ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ ఆమె ఆరోగ్యం విషమించింది అందరికీ తెలుసు. కానీ గత
3 రోజుల నుంచి కూడా నిద్రలేని రాత్రులు గడుస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఆమె వైరల్ ఫీవర్ తో, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్ తో కూడా బాగా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎట్టకేలకు నిన్న ఆమె ఫేస్బుక్ ద్వారా కూడా ఇదే తన చివరి లేఖ అంటూ కూడా ఇదే మరణ వాంగ్మూలం అంటూ ఆమె అయితే లేఖ రాశారో ఆ అంశాలన్నింటినీ కూడా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి వాళ్ళ కలెక్టర్ ని కూడా పంపించడం జరిగింది. కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వైద్య ఖర్చులు కానీ మొత్తం గతంలో కానీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నళిని విషయానికి వస్తే నిన్న ఆమె ఎంతో ఆవేదనతో కూడా ఉద్వేగంతో కూడా చాలా చెప్పడం జరిగింది. ఒకవేళ నేను చనిపోయినా కానీ తన రిటైన్ ఆఫీసర్ అని కూడా రాయకూడదు, ఒక కవినని చెప్పవచ్చు. ఆమె కొంతకాలం నుంచి కూడా మనం చూస్తున్నాం సనాతన ధర్మం వైపు కూడా నడుస్తూ మొత్తం అంతా సనాతన ధర్మం వైపు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఆరా తీయడం జరిగింది. అదేవిధంగా అంతకు ముందు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఆమె నివాసానికి చేరుకున్నారు. చాలా వరకు కూడా ఆమె నివాసానికి వెళ్లి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడడానికి కూడా మాజీ డిఎస్పీ నళిని మీడియాతో కూడా మాట్లాడడానికి కూడా స్పందించట్లేదు. కేవలం ఆమె ఫేస్బుక్ ద్వారానే గతంలో కూడా తెలిపినట్టు తెలపడం జరిగింది. కానీ నిన్న ఇదే తన చివరి లేఖను కూడా ఫేస్బుక్ పేజీలో కూడా రాసినటువంటి తీరును కూడా మనం చూడడం జరిగింది. ఒకవేళ తాను చనిపోయినా కానీ రిజైన్ ఆఫీసర్ అని, కవయిత్రి అని ఈ విధంగా రాయాలని కూడా మీడియాకు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం కూడా వాడుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ విషయాలు ఏ విధంగా ఉన్నా కానీ ఒక సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ని పంపించడం, జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి అన్ని వివరాలు కూడా ఆమె చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా ప్రభుత్వానికి మళ్ళీ చెప్పి ఆమెకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా అందేలా చూస్తామని కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మాజీ డిఎస్పీ తెలంగాణ ఉద్యమకారిణి నళిని తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆవేదన చెందుతూ రాసిన లేఖ. ఇక తన ఇదే చివరి లేఖ మరణ వాంగ్మూలం అంటూ ఆమె నిన్న ఒక లేఖ విడుదల చేసింది. అదంతా కూడా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ లేఖపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు. ఆమెకు హెల్ప్ చేయమంటూ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశారు. సో మొత్తం మీద గతంలో తనను రాజకీయ పార్టీలు కూడా నిర్లక్ష్యం చేశాయంటూ ఆమె చాలా అంశాలు వెల్లడించారు. ఇక ఒకవేళ తనకి ఏమైనా జరిగితే కూడా అది రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దంటూ కూడా ఆమె అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఇదంతా కూడా ఒక రకంగా కదిలించింది. మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించింది. తనకు గతంలో ఆయన ఖర్చులను భరిస్తా అంటున్నారు, ఇప్పుడు కూడా కావాల్సిన వైద్య ఖర్చులకు కూడా ప్రభుత్వమే చూసుకుంటుందంటూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమె ఇంటికి వెళ్ళారు. నేరుగా ఆమెను ముఖ్యమంత్రి తన దగ్గరికి పంపించినట్టుగా చెప్పారు. సో చాలా విషయాలు ఆమెను అడిగి తెలుసుకున్నారు, ఆమె సమస్యలంటూ అడిగి తెలుసుకున్నారు. గతంలో తన సర్వీస్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కూడా రావాలంటూ తను ఎప్పటి నుంచో కోరుతుంది. అవన్నీ కూడా వాటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైపు నుంచి పాజిటివ్గా ఉన్నారు, ప్రభుత్వం వైపు నుంచి అంటూ కూడా వెల్లడించారు. సో మొత్తం మీద అయితే మాజీ డిఎస్పీ నళినికి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు ఆరోగ్య కావాల్సినటువంటి వైద్యానికి కావాల్సిన ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తా అంటూ వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పాజిటివ్ వైఖరితో ప్రభుత్వం ఉన్నట్టుగా అర్థమవుతుంది. మొత్తం మీద ఆమె రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో మాజీ డిఎస్పీ నళినికి న్యాయం జరగాలంటూ నెటిజన్లు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే స్పందించింది. ఇప్పుడు స్వయంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఆమెకు కావాల్సినటువంటి సౌకర్యాలు, వైద్య ఖర్చులు, సౌకర్యాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందంటూ హామీ ఇచ్చారు. అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే క్లియర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏది ఉన్నా టేక్ కేర్ అనేది ఒకటి. లెట్ మీ కంప్లీట్. అంటే ఇంతకుముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి కానీ పైన తెలియదు. సేపటిగా ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారికి ఉంటాం. మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం, ఫైల్స్ రకరకాలుగా ఉంటాయి. మనకి తెలుసు సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్. వినండి మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స